జనంలోకి జనసేన అంటూ ఇప్పుడు జనసేన ప్రజల్లోకి రాబోతుంది. ఇప్పుడు రావాల్సినంత అవసరం ఏం కనపడుతుందన్న? ఆల్రెడీ గెలిచారు, ఎలక్షన్స్ కూడా అయిపోయాయి కదా. అంటే ఆల్రెడీ జనంలో గుండెల్లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు ఇప్పుడు అంటే పార్టీకి వచ్చి ఆయన గెలిచాక ఫస్ట్ ఆనందాలు ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటది. కానీ ఆనందంలో ముళ్ళ కంపలు కూడా ఉంటాయిగా. ఎప్పుడు ఎవరు ఏ టైప్ లో గుచ్చుతారు, ఎప్పుడు ఎలా బ్యాట్ చేస్తారు అనేది ఒక ఆలోచన. సో ఎంత మంది ఎంత బురద జల్లుదా ఉన్నా కూడా కుదరట్లేదంటే ఒక మంచి సంకల్పంతో జనాలకి ప్రజలకి న్యాయంగా, అంటే మొన్న ఈ మధ్యకాలంలో కాకినాడ పోర్టు దగ్గర రేషన్ బియ్యం వెళ్ళిపోతుంది. సో ఇవన్నీ పట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఎటు చూసినా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక చిన్న స్కోప్ కూడా ఇవ్వట్లేదు పట్టుకోవడానికి. ఇదే గనక వేరే పార్టీ ఏదైనా అయి ఉంటే, పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమిలో చేరకపోయి ఉంటే గనక ఈ పార్టీకి తెలుగుదేశం పార్టీ నిజంగా కూడా ఇన్ని రకాలుగా బ్యాట్ చేసేటోళ్ళు. కానీ ఒకటి ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకులే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. ఆయన కట్స్ చూసి అవసరమైతే కొన్ని పుకార్లు ఏంటంటే జనసేన పార్టీలోకి ఈ వేళ్ళు కూడా వస్తున్నారు అనేది ఒక కొన్ని పుకార్లు కూడా వస్తున్నాయి వైసీపీ నేతలు. సో ఇప్పుడు వచ్చేది ఏంటంటే ప్రతి వాడి గుండెలో ప్రతి జనసేన అభిమానం అవనివ్వండి, కూటమికి సంబంధించిన అభిమానం ఎవరైనా సరే రేపొద్దున్న రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు చేసే సేవలు స్వచ్ఛంతే క్లీన్ కట్ గా ఎక్కడ స్వార్థం లేకుండా ఆయన ప్రతి మాట ప్రతి పని కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఒక్క 4 సంవత్సరాలు ఊబి పడితే గనక ఈయన పెద్ద సీట్లో కూర్చుని పోతాడు. ఓకే, అంటే అదే నేను ఆ క్వశ్చన్ కూడా నెక్స్ట్ సీఎం అవడానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటూ జనంలో తిరుగుతున్నారు అనుకోవచ్చా, లేదంటే కూటమితో ఎట్టి పరిస్థితుల్లో విభేదాలు వస్తాయని ముందే గ్రహించి ఈ పని చేస్తున్నారంటారా? ఈయనతో విభేదాలు పెట్టుకునే సత్తా ఎవడకుందండి. ఈయనతో విభేదాలు పెట్టుకున్న కూడా ఏమైపోయాడు ఈ రోజున? అసలు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఒక్కొక్కడు కనబడట్లేదు. ఓ ఆగేశారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. రేపొద్దున రోజు ఏంటని గ్రహించుకోకుండా ఇంకా మందే 5 సంవత్సరాలు మర్చిపోయారు, 50 సంవత్సరాలు ఫిక్స్ అయిపోయారు. అంటే ఒక పార్టీ ఇంక మొత్తం ఇంక నాదే అన్నట్టుగా ఏం మాట్లాడితే ఎలా మాట్లాడారు అనేది జనాలందరూ చూసాం. కానీ ఇప్పుడు వన్స్ ఆ రోజున స్టేజ్ మీద మాట్లాడిన మాటలు ఇప్పటికీ కూడా ఒక్కొక్కడికి గూస్ బంప్స్ అన్నమాట. పతనానికి తొక్కేస్తామన్నారు, పతనానికి కాదు కదా, ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియదు. సో వన్స్ ఏంటంటే రాజకీయ పార్టీ నాయకుడిని వీళ్ళు దూషించుకోకుండా ఆయన అధికారంలోకి వచ్చాక వేరే నా పెళ్ళాలను తిట్టాడు, లేదా నన్ను తిట్టాడు, నా కుటుంబాన్ని తిట్టాడు అని పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు జైల్లో పెట్టించాడు ఆయన గాని పట్టించుకోకుండా వాళ్ళ మీద ఎటువంటి బుర్ర పెట్టకుండా వాళ్ళ పని ప్రజల మీద పెట్టారు. వాళ్ళ ఇంట్రెస్ట్ నిజంగా ఇంట్రెస్ట్ పెట్టుంటే ఏమైపోతును? ఇప్పుడు అక్రమ కేసులు పెట్టారు అంటున్నారు. మరి వీళ్ళు ఏం చేశారు? ఎలాంటి మాటలు మాట్లాడారు మీరు అందరూ చూశారు కదా. చాలా దారుణంగా మాట్లాడారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు కాకుండా వేరే ఓడు అదే పరిస్థితులు ఉంటే గనక ఈ బాటికి ఏంటి మొత్తం అందరూ లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్లే సైడ్ అయిపోతున్నారు, రాజీనామాలు చేసేస్తున్నారంటే ఒక్కొక్కడికి తడ పుట్టేస్తుంది. ఎందుకంటే మనం చేసిన తప్పు అరే అమ్మ ఆ రోజున మాటలు వదిలేసామే. ఒకడేమో పచ్చి బూతులు తిడతాడు, ఇంకొకడేమో నీ అంత చూస్తాను నా కొడక అంటాడు పవన్ కళ్యాణ్ గారిని. మళ్ళీ ఇంకో చెప్తాను, ఇంకొక 5 సంవత్సరాలు రాజకీయాల్లోకి రావాలంటే భయపడతారు. అలా చేసేసాడు ఈయన. ఒక సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా హీరో రాజకీయాలకు వచ్చి ఇలా కూడా చేస్తారా? ఫస్ట్ రామారావు గారు చేశారు అలాగా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత చెప్పినా ఏది చెప్పినా వీళ్ళందరూ కూడా అభిమానులు ఏదో తెలిసి తెలియని మాటలు మాట్లాడేస్తారు అనుకుంటారు. అంత పిచ్చోళ్ళు ఎవరు లేరండి. అభిమానం చూపించినంత వరకు, ఆయన నెగ్గినంత వరకు ఆయన విన్నంటే ఉన్నారు. ఇప్పుడు ఆయన పని చేసుకుంటున్నారు, మిగతా వాళ్ళు పని చేసుకుంటున్నారు. సమయం వచ్చిందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఓకే, యాక్చువల్ గా గెలిచిన తర్వాత అందరు రిలాక్స్ అవుతారు, హ్యాపీ ఎంజాయ్ చేస్తారు, పదవి అనిపిస్తారు. అలాంటిది మళ్ళీ వెంటనే 7-8 నెలలు ముగిసాయో లేదో మళ్ళీ ప్రజల్లోకి రావడం ఎలా అనిపిస్తుంది? అందులోనూ దేశంలో ఇప్పటి వరకు ఎవరు ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇటువంటి నిర్ణయంతో ముందుకు కూడా రాలేదు. ఎవడైనా సరే ఫస్ట్ రిలాక్స్ అయిపోతాడండి. కానీ ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకంటే ఎవడ ఏలు పెట్టి గెలికినా పుట్టలో చేయం పెడితే పుట్టన అనేది సామెతం చూసారా? అలాగా పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడు బ్యాట్ చేద్దాం రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఎంత బ్యాట్ చేసినా ఏం చేసినా ఆయన్ని ఇంత మచ్చ కూడా లేకుండా చేసుకుంటున్నాడు. ఆయన అంత క్లియర్ కట్ గా చేసుకుంటున్నాడు. ఒకటేంటంటే ఆయన బ్యాడ్ గా ఏమీ రాజకీయం చేయట్లేదండి. ఒకటే
డబ్బు కోసం ఆశించట్లేదు, ఏదో లేదా విపరీతమైన పదవి. ఇప్పుడు ఆ పదవి పోతే ఆయనకి ఏమైనా పరుగు పోతుందా, లేకపోతే ఇంకేమైనా పోతుందా? ఆయనకు ఉండే క్రేజ్ ఆయనకే ఉంటది. మీరు ఇందాక అన్నారు కదా, రానున్న రోజుల్లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు కదా. అందరూ సీఎం అని ఫిక్స్ అయిపోయారు, మీకు తెలుసా? ఓకే, ఆయన సీఎం అని ఫిక్స్ అయిపోయారు. ఆయన సీఎం అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి, ఆయనకున్న హోదా జనాల దృష్టిలో సీఎం లాగే ఫిక్స్ అయిపోయారు. ఓకే, ఆయన చేసే సేవలు ఇంచక చేస్తున్నాడు కదా. ఇంకా దానికోసం సీఎం అనేది జస్ట్ ఓన్లీ పేరు అంటారు అంతే. పేరు అంతే. ఏమన్నా ఒకటి మాట చెప్తున్నాను, డిప్యూటీ సీఎం అని ఎవరికి తెలియదు, తెలుసా ఇంతవరకు? మాకు కానీ ఇప్పుడున్న యువతకు కానీ డిప్యూటీ సీఎం అంటే ఎవరికి తెలియదు. సీఎం, పిఎం, ఎమ్మెల్యే లేకపోతే కార్యకర్తలు ఇవి తెలుసు, కానీ డిప్యూటీ సీఎం కి ఒక నేము దానికి ఇది ఉంటదని ఈయన వచ్చాకే తెలిసింది. మాకు ఎవరికి తెలియదు. ఓకే, పదవికి పేరు తెచ్చాడు, పదవికి పేరు తీసుకొచ్చాడు. ఆ పదవికి పేరు తీసుకొచ్చాక కొన్ని థాట్స్ వస్తున్నాయి కొంతమందికి. ఓహో, ఇలా కూడా చేయొచ్చా రాజకీయము? రాజకీయం అంటే నువ్వు అప్పుడు నన్ను ఎలా అన్నావు కదా, నేను బొక్కలే అంటున్నాను, అప్పుడు నువ్వు అలా అన్నావు కదా, అదే చెప్ప ప్రజలకి ఎవడో న్యాయం చేయలే. కానీ వీళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కళ్ళకి కూడా, అంటే ఇప్పుడు చిన్నపిల్లలు, స్కూల్ పిల్లలకి, అంటే ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ అని బ్యాంకులు వేయడం కానీ, ఇవన్నీ కూడా అలా నడుస్తూనే ఉన్నాయి, ఫాస్ట్ గా నడుస్తున్నాయి. ఒకటేంటంటే ప్రజలు ఏది చెప్తే అది నమ్మకుండా వాళ్ళకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది, ఏంటి అసలు ఈ కూటమి ప్రభుత్వం ఎంతవరకు బజ్ క్రియేట్ చేస్తుంది అనేది గ్రహించుకుంటే రోజులు బాగుంటాయి. ఏమన్నా ఒకటి చెప్తున్నా, ఆఫ్టర్ 8 months ముందు ఎన్ని మాటలు జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? ఒకటి, ఇప్పుడు రాజమండ్రి గానీ లేకపోతే కాకినాడ గానీ ఈ మధ్య కాలంలో, అంతకు ముందు అయితే మాత్రం ఎక్కడ చూసినా గంజాయి, కుర్రోళ్ళు తడిపోవడం, జైలుకి వెళ్ళిపోవడం. ఇప్పుడు మొత్తం తగ్గుతుంది. అనిత గారు ఉన్నారు కదా, మొత్తం జైలుకి వెళ్ళి ప్రతి ఒక్కడికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, పోలీసు వ్యవస్థకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎక్కడన్నా నడి రోడ్డు మీద గానీ, పొలాల్లో గానీ, గట్ల మీద గానీ ఎవడన్నా కనబడితే ఆడి ఎవడ ప్రెసిడెంట్ కొడుక లేకపోతే ఆడు కొడుక కాదు, లోపల వేసేయండి, వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి అని చెప్పి మొత్తం మానిపిస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ వాళ్ళ రాజకీయానికి వచ్చాక, కూటమి ప్రభుత్వం రాజకీయానికి వచ్చాక ఏం జరుగుతుంది అనేది కాకుండా ప్రజలు, కుర్రోళ్ళు హ్యాపీగా చదువుకుంటున్నారండి. నాకు తెలిసిన రాజకీయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు చెప్పి నాకు బాగా నచ్చింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.